శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని విరాట్ పురుషోత్పత్తిని తెలియచేసే 5వ దశకంలోని 7-8 శ్లోకాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో అహంకారం 3 రకాలుగా, అంటే సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారంగా విడిపోయిందని, అందులో సాత్విక అహంకారం నుండి దిగ్దేవతాది దేవతలు పుట్టారని తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఆ 3 అహంకారాల నుండి ఇంద్రియాలు, పంచభూతాలు ఎలా పుట్టాయో శ్రీ భట్టతిరి గారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 7వ శ్లోకం. భూమన్మానస బుద్ధ్యహం కృతి మిలచ్చిత్తాఖ్యవృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్ జాతస్తైజసతో దశేంద్రియ గణస్తత్తామ సాంశాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దో జనిత్వద్బలాత్. భూమన్ ఓ అనంత స్వరూపుడా, విభో ఓ సర్వవ్యాపక, మరుత్పరపతే ఓ గురువాయూరప్ప, సత్వాంశ ఏవ సాత్విక అహంకారమే, అంటే వైకారికమే, తవ బలాత్ మానస బుద్ధి అహంకృతి మిలత్ చిత్త ఆఖ్య, నీ సంకల్పం చేత మనస్సు, బుద్ధి, అహంకారము మరియు చిత్తము అనబడే వృత్తి అన్వితం తత్ అంతఃకరణంచ అసృజత్, 4 వృత్తులతో కూడిన ఆ అంతఃకరణాన్ని సృష్టించింది. తైజసతః, తైజసము అనబడే రాజస అహంకారం నుండి దశ ఇంద్రియ గణః జాతః, 10 ఇంద్రియాల సమూహం, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు పుట్టాయి. పునః ఆ తర్వాత తత్ తామశాంశాత్, ఆ తామస అహంకారం నుండి త్వద్బలాత్ నభసః తన్మాత్రం శబ్దః అజని, త్వద్బలాత్ నీ సంకల్పం వల్ల, నభసః ఆకాశానికి మూలమైన సూక్ష్మరూపమైన, శబ్దః శబ్దము అనేది పుట్టింది. సృష్టి క్రమం గురించి మన వేదాంత శాస్త్రాలు ఎంత సైంటిఫిక్గా చెబుతున్నాయో ఈ శ్లోకం చూస్తే అర్థమవుతోంది. అహంకారం 3 రకాలుగా విడిపోయిన తర్వాత ఏ అహంకారం నుండి ఏవి పుట్టాయో భట్టతిరి గారు ఇక్కడ చెప్తున్నారు. మొదటిది సాత్విక అహంకారం. ఈ సాత్విక అహంకారం నుంచి అంతఃకరణం పుట్టింది. అంతఃకరణం అంటే బయటకు కనిపించని మన లోపలి సూక్ష్మ పరికరం, ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్. ఇది 4 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి మనస్సు, ఆలోచనలు చేసేది. రెండోది బుద్ధి, నిర్ణయం తీసుకునేది. 3 చిత్తం, జ్ఞాపకం ఉంచుకునేది. 4 అహంకారం, నేను అనే భావన కలిగించేది. ఈ 4 సాత్విక అహంకారం నుండే వచ్చింది. రెండవది రాజస అహంకారం. రాజసం అంటే క్రియ, కదలిక. అందుకే దీని నుంచి కదలికలకు కారణమైన ఏకంగా 10 ఇంద్రియాలు పుట్టాయి. అవి 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. మరియు 5 కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, నోరు, మలద్వారము, జనన ఇంద్రియము. మూడవది తామస అహంకారం. తమస్సు అంటే జడత్వం. ఈ తామస అహంకారం నుంచి కంటికి కనిపించే భౌతిక సృష్టి అంటే పంచభూతాలు పుట్టడం మొదలైంది. అయితే నేరుగా పంచభూతాలు పుట్టవు. ముందుగా వాటి సూక్ష్మ రూపాలైన తన్మాత్రలు పుడతాయి.
అలా తామసహంకారం నుండి భగవంతుని సంకల్పంతో మొట్టమొదట ఆకాశానికి మూలమైన శబ్దం పుట్టింది అని ఈ శ్లోకం ద్వారా భట్టతిరి గారు వేదాంత సృష్టి యొక్క క్రమాన్ని వివరిస్తున్నారు. భూమన్ మానస బుద్ధ్యహం కృతిమిలచిత్తాఖ్యవృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాశుజత్ జాతస్తైజసతో దశేంద్రియ గణస్తత్తామసాంశాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దో జనిత్వద్బలాత్. ఓ అనంత స్వరూపుడమైన గురువాయూరప్ప, నీ శక్తి వల్లనే ఆ సాత్విక అహంకారము, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే 4 వృత్తులతో కూడిన అంతఃకరణాన్ని సృష్టించింది. ఆ తర్వాత రాజస అహంకారము అంటే తైజసము, దీంతో నుంచి 10 ఇంద్రియాలు పుట్టాయి. ఇక మూడవదైన తామస అహంకారం నుండి నీ సంకల్ప బలం చేతనే మొట్టమొదటగా ఆకాశానికి మూలమైన శబ్ద తన్మాత్ర ఉద్భవించింది అని వివరిస్తూ ఆ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. 8వ శ్లోకం. ఆ శబ్దం నుండి ఈ పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఆవిర్భవించాయో, వాటన్నిటికీ లక్షణాలు ఎలా సంక్రమించాయో వివరిస్తున్నారు. శబ్దాద్యోమతతః ససజ్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోథ చ రసం తోయం చ గంధం మహీం. ఏవం మాధవ పూర్వకలనాదాద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. విభో ఓ ప్రభు సర్వవ్యాపక, శబ్దాద్ శబ్ద తన్మాత్ర నుండి వ్యోమ ససజ్జిత ఆకాశాన్ని సృష్టించావు. తతః స్పర్శం ఆ ఆకాశం నుంచి స్పర్శ తన్మాత్రను, తతః మారుతం ఆ స్పర్శ నుండి వాయువును అంటే గాలిని, తస్మాత్ రూపం ఆ వాయువు నుండి రూప తన్మాత్రను, అతో మహో ఆ రూపము నుండి మహః అగ్నిని, అథ చ రసం ఆ తర్వాత అగ్ని నుండి రసతన్మాత్రను అంటే రుచిని, తోయం చ ఆ రసం నుండి జలాన్ని అంటే నీటిని, గంధం ఆ నీటి నుండి గంధతన్మాత్రను వాసనను, మహీం ఆ గంధము నుండి భూమిని సృష్టించావు. ఏవం ఈ విధంగా మాధవ భగవన్ ఓ మాధవ ఓ భగవంతుడా, పూర్వ కలనాద్ ముందు పుట్టిన వాటి కలయిక వలన అంటే ఒకదాని నుంచి ఇంకొకటి పుట్టడం వల్ల ఆద్య ధర్మ అన్వితం ముందు పుట్టిన వాటి ధర్మాలు అంటే లక్షణాలు ఆ తర్వాత పుట్టిన వాటికి సంక్రమించేలా ఇమం భూతగ్రామం ఈ పంచభూతాల సముదాయాన్ని తామసాత్ ఆ తామస అహంకారం నుంచి త్వం ఏవ ప్రాకాశయ నీవే ప్రకాశింపచేశావు అంటే సృష్టించావు. సృష్టిలో పంచభూతాలు ఎలా పుట్టాయో వాటి లక్షణాలు ఏమిటో ఈ శ్లోకం మనకు ఒక అద్భుతమైన పాఠంలాగా చెబుతోంది. ఈ విశ్వంలో ముందుగా పుట్టింది శబ్దం. శబ్దం అంటే కదలిక. ఆ శబ్దం నుంచి మొట్టమొదటి భూతమైన ఆకాశం పుట్టింది. కాబట్టి ఆకాశానికి ఉన్న ఒకే ఒక్క లక్షణం శబ్దం. ఆ తర్వాత ఆకాశం నుండి స్పర్శ పుట్టింది. అంటే ఆ స్పర్శ నుండి రెండవ భూతమైన వాయువు పుట్టింది. గాలి ఆకాశం నుండి పుట్టింది కాబట్టి దానికి ఆకాశం లక్షణమైన శబ్దం కూడా ఉంది. దాని స్వంత లక్షణమైన స్పర్శ ఉంది. గాలి వీస్తే శబ్దం వస్తుంది, చర్మానికి తగులుతుంది. పూర్వ కలనాద్ ఆద్య ధర్మ అన్వితం అంటే ముందు పుట్టిన వాటి కలయిక వలన ముందు పుట్టిన వాటి లక్షణాలు తర్వాత పుట్టిన వాటికి కూడా
సంక్రమించేలా సృష్టించావు అని అన్నారు కదా. కాబట్టి గాలికి శబ్ద లక్షణం కూడా ఉందన్నమాట. ఆ వాయువు నుండి రూపం పుట్టి ఆ రూపం నుంచి మూడవ భూతమైనటువంటి అగ్ని పుట్టింది. అగ్ని వాయువు నుండి పుట్టింది కాబట్టి దానికి వాయువు యొక్క లక్షణాలు శబ్దము, స్పర్శ, అగ్ని లక్షణం, రూపం అనే 3 లక్షణాలు ఉన్నాయి. ఆ అగ్ని నుంచి రసం అంటే రుచి పుట్టి రసం నుండి 4వ భూతమైన నీరు పుట్టింది. కాబట్టి దానికి శబ్దము, స్పర్శ, రూపము, రుచి అనే 4 లక్షణాలు ఉంటాయి. చిట్ట చివరగా ఆ నీటి నుండి గంధం అంటే వాసన పుట్టి దాని నుంచి 5వ భూతమైన భూమి పుట్టింది. అందుకే భూమికి శబ్దము, స్పర్శ, రూపము, రుచి మరియు వాసన అనే 5 లక్షణాలు ఉంటాయి. ఈ విధంగా ఒకదాని లక్షణాలు ఇంకొక దానికి బదిలీ అయ్యేలా ఈ అద్భుతమైన సృష్టి క్రమాన్ని భగవంతుడు ఎలా డిజైన్ చేశాడో నారాయణ భట్టతిరి గారు మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఎంతో సులభంగా మనకు అర్థమయ్యేలా ఆయన వివరించారు. శబ్దాద్యో మతత ససజ్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోథ చ రసం తోయం చ గంధం మహీ ఏవం మాధవ పూర్వకలనాదాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. ఓ భగవంతుడా, ఓ మాధవ, నీవు ఆ తామస అహంకారం నుంచి ముందుగా పుట్టిన శబ్దం నుంచి ఆకాశాన్ని సృష్టించావు. ఆకాశం నుంచి స్పర్శను, స్పర్శ నుండి వాయువును, వాయువు నుండి రూపాన్ని, రూపం నుండి అగ్నిని, అగ్ని నుండి రసాన్ని అంటే రుచిని, రసం నుండి నీటిని, నీటి నుండి గంధాన్ని, గంధం నుండి భూమిని సృష్టించావు. ఇలా ఒకదాని నుండి ఇంకొకటి పుట్టడం వల్ల ముందు పుట్టిన వాటి లక్షణాలు ఆ తర్వాత పుట్టిన వాటికి సంక్రమించేలా ఈ అద్భుతమైన పంచభూతాల సముదాయాన్ని నీవే ఆవిర్భవింపచేశావు స్వామి అని శ్రీ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.